जय श्रीकृष्णं वन्दे जगद्गुरु। यथा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय సంభవామి యుగే యుగే. ఈ శ్లోకములు జ్ఞానయోగమునందు శ్రీమద్ భగవద్గీత జ్ఞానయోగమునందు 7-8 శ్లోకములుగా చెప్పబడి ఉన్నవి. ఈ శ్లోకముల భావన అందరికీ తెలిసే ఉంటుంది. సృష్టికారకుడైన శ్రీ పరమాత్ముడు సృష్టిని దాని ధర్మబద్ధంగా ఏర్పరిచాడు. సృష్టి అంతా ధర్మమే వర్ధిల్లాలని ఆయన ఎప్పుడు ఆలోచించాడు. కనుకనే ఈశ్వరుడు ఆ సృష్టిని సంపూర్ణంగా ఉంచాడు. ఆ సంపూర్ణంగా తానే నిండి ఉన్నాడు. అయితే మానవులకు బుద్ధి, అహం, మనసు, ఇంద్రియాలు అని ఇవ్వబడ్డాయి. అవి తనను తెలుసుకోవడానికి అని ఈశ్వరుడు స్పష్టంగా చెప్తున్నాడు. పతాంజలి మహర్షి యోగ సూత్రాలు అయినా సరే, భగవద్గీత అయినా సరే, ఆయన్ని తెలుసుకోవడం అంటే ధర్మాన్ని ఆచరించడం, సత్యం వైపు అడుగులేయడం, మానవులందరూ సుఖశాంతులతో జీవించడం కోసం ఆయన ఈ ధర్మాన్ని నిర్మించాడు. అటువంటి ధర్మానికి హాని కలిగితే, అంటే ఆయన ఏర్పరిచినటువంటి ధర్మానికి హాని కలిగితే ధర్మహాని ఎందుకు జరుగుతుంది? మనం త్రేతాయుగం, ద్వాపరయుగం చూస్తే అప్పుడు రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసులంతా మానవులను, దేవతలను పీడించేవారు. ముఖ్యంగా మానవులను నానా హింసలు పెట్టి చంపి తినేవారు. ద్వాపర యుగంలో కూడా ఆ రాక్షసులు ఉన్నారు. కంసుడు, చాణూరుడు, పూతన, చక్రాసురుడు, బాకాసురుడు అప్పుడు దుర్మార్గంగా పరిపాలించబడింది. కనుక ఆ దుర్మార్గపు పరిపాలనను నిర్మూలించడానికి పరమాత్మ శ్రీకృష్ణ అవతారం ధరించాడు. ఆ యుద్ధం ఎందుకు చేశాడు అంటే అనేక మంది అనేక అభిప్రాయాలు చెబుతారు. మంది అహింసా దేశం కదా, అహింసాయుతంగానే ఉండాలి, ఎందుకు ఈ హింసల మనలో అని. కానీ పరమాత్మ అతి ధర్మబద్ధమైనటువంటి ధర్మ సూక్ష్మాన్ని తెలియజేస్తాడు. అహింసో పరమధర్మ, అహింసో పరమధర్మ. చక్కగా చాలా బాగా చెప్పారు ఆయన. అహింసయే అతి ముఖ్యమైనటువంటి ధర్మము. అంటే భగవంతుని ధర్మం అదే. మానవులు మానవులని హింసించుకోకూడదు. జరిగితే ఏం జరుగుతుంది అది కూడా చెప్తున్నాడు ఆయన. అహింస ధర్మహింస తదైవచ. అహింస ధర్మహింస తదైవచ. ఈ శ్లోకంలో ఆయన చెప్పింది ఇదే. ఈ నీతిపైన ఆయన చెప్పాడు. ఈ నీతిని తాను అనుసరిస్తాను. ఆ నీతి ఏర్పరిచిన సృష్టిలో ధర్మబద్ధంగా ఉండగలిగిన వారే ఉండాలి. ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే వారు ఎవరైనా ఉంటే వారిని నశించి చేయడం, వారిని నాశనం చేయడం, వారిని చంపడమే నా యొక్క జన్మ రహస్యం. కనుక ఎప్పుడైతే ఈ సృష్టిలో ఎక్కడైనా సరే అధర్మం పెరిగిపోతూ ఉంటుందో ఆ సమయంలో నేను ధర్మాన్ని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి, అంటే దుర్మార్గులను శిక్షించి మంచి వారిని రక్షించడం, దుష్టాంగమును ఖండించి శేషాంగమునకు రక్ష చేయుట. వృక్షానికి ఒక కొమ్మకు చీడ పట్టిందనుకోండి, చెట్టునంతా నరకాల్సిన పని లేదు. ఆ కొమ్మ వరకు నరికేస్తే అది అక్కడితో వదిలిపోతుంది. ఇంకా సృష్టిని నాశనం చేయకూడదనేది పరమాత్మ ఉద్దేశం. ఎవరు దుర్మార్గులు వారిని మాత్రమే నాశనం చెయ్యాలి. ఈ యొక్క ధర్మ నిరతి పరమాత్మ మర్చిపోడు. ఎందుకంటే సృష్టి అంతా తానే ఉంటాడు. కొంతకాలం ఓపిక వహిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. మారుతారని మారని సమయంలో అప్పుడు ఆయన ఏదో ఒక అవతారంలో వచ్చి ధర్మాన్ని మరలా నిలబెట్టడానికి అనేక చర్యలు తీసుకుంటాడు. ఈ సత్యం ఒక్కరూ నమ్మి తీరాల్సిందే. అందుకే భగవద్గీత లోకైక 8వ జ్ఞాన గీతికగా సనాతన ధర్మాన్ని చాటి చెప్పేటటువంటి ఆ ఉద్గ్రంథంగా జాతి మత కుల భేదాలు లేనటువంటి అందరూ కూడా ఈ జ్ఞానాన్ని గ్రహించాలి. జ్ఞానం వస్తే మానవులు మరణహోమం సాగించరు.
జ్ఞానము లేని దుర్మార్గులే ఈ పాపాలకు ఒడిగడుతూ ఉంటారు. ఒక యుద్ధాలు అనేవి సంభవిస్తే ఈ ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటంగా గుర్తించాలి. అధర్మం అనేది ముందు చెలరేగిపోతూ ఉంటుంది. ఆ అధర్మం కొంతకాలం భగవంతుడు సహనంతో చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆయన విజృంభిస్తాడు. ఇక సహించలేనప్పుడు దుష్టులను శిక్షించడానికి ఆయన ఏదో ఒక అవతార రూపంలో ధరిస్తాడు. కలియుగంలో ధర్మరక్షకులుగా మానవులను సృష్టించాడు కనుక మానవులలోనే తాను ప్రవేశించి దుష్ట శిక్షణ గావించడానికి చర్యలు చేపడతాడు. బలమైన సంకల్పాన్ని కలగజేస్తాడు. అందుకు కావలసినటువంటి ధైర్య సాహసాలు కూడా ఇస్తాడు ఆయన. భారత అంటే అర్జునాని, భారతదేశంలో పుట్టినటువంటి ఓ అర్జునాని. ఇక్కడ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అర్జునులతో సమానమే. వారికి జ్ఞానబోధ చేసే ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వారే. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేవారు భగవంతుని రూపంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాతృదేశ సంరక్షణ అనేది చాలా ముఖ్యం. నాయకులైన స్త్రీలను, పిల్లలను, మానవులను చావనీయకుండా, హింసించబడకుండా మార్గులైన ముష్కరులు సంహరించి ధర్మాన్ని నిలబెట్టడమే ఆయన పని. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ పవిత్ర భారత భూమి కర్మభూమి, ధర్మభూమి, జ్ఞానభూమి, ఈ విధంగా శాంతి సందేశాన్ని అందించేటటువంటి ఏకైక భూమి ఈ ప్రపంచంలో. భారత ఉపఖండంలో జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా, జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే. నేలపై పుట్టి ఈ నేలపై పెరుగుతూ ఇక్కడి నీరు తాగుతూ ఆహారం తిని జీవిస్తున్న మనమందరం కూడా భారతీయులమే. ఇది మన మాతృదేశం. మాతృదేశ పరిరక్షణే మన కర్తవ్యం అని అనుకోవడమే ధర్మం. అలా అనుకోకుండా ఇక్కడి గాలి పీల్చి, ఇక్కడి నీరు తాగి, ఇక్కడ ఆహారం తిని ఎక్కడో దేశం మంది అనుకోవడం అజ్ఞానం. అది చాలా పాపం కూడా. ఆ పాపానికి భగవంతుడి వేసే శిక్ష చాలా దారుణంగా కూడా ఉంటుంది. ధర్మపరులైనటువంటి ఎవరైనా సరే భేదాలు లేకుండా, జాతి భేదాలు లేకుండా ఇలాంటి సమయంలో ఐకమత్యం అనేది ఉండాలి. ఇదే చెప్పుకున్నాం. భూమిపై జన్మించి నడుస్తున్నటువంటి వాళ్ళు ఈ భూమి యొక్క బిడ్డలే, భరతమాత యొక్క ముద్దు బిడ్డలే. భరతమాత తల్లి దేశము. ఈ మాతృదేశాన్ని మనం సంరక్షించుకోవాలి అనే భావన కలిగి ఉండడమే ధర్మము. లేదంటే అది అధర్మం అవుతుంది. ఆ అధర్మానికి తగినటువంటి ఫలితం కూడా భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే ఇది ఇక్కడ అందరూ మహాత్ములు, పుణ్యాత్ములు, యోగులు, జ్ఞానులు, పురుషులు జన్మించినటువంటి దేశం. శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటిన దేశం ఒక్కటే. కానీ ఎవరైనా ధర్మహాని జరిగితే ఎవరని కూడా లెక్క చేయరు. ధర్మపరులైన వారు శాంతి సహనంతో ఇస్తారు. తర్వాత మార్గం పెరుగుతూ ఉంటే అనేటటువంటి అద్భుతమైన మంత్రాన్ని చుట్టుకొని బిగించి అయితే అధర్మానికి పాల్పడుతున్నారో ఇంకా అందరూ కూడా ఈ యొక్క భరతమాత మన మాతృదేశాన్ని సంరక్షించుకోవడానికి విధులమై కంకణం కట్టుకుని మన వీర సైనికులకు, వీర జవానులకు తోటి సహాయం అందించి ఈ పదంలో నడిపించి కావించడానికి అందరూ సహకరించాలి. అందరూ వారి వారి ఆలయాల్లో పూజలు చేయండి, వ్రతాలు చేయండి, అందరూ దైవాన్ని ప్రార్థించండి. మాతృదేశ రక్షణకై అందరూ కంకణం కట్టుకోండి. జై శ్రీరామ్. కనుక అందరినీ ప్రార్థించడం ఏమంటే మాతృదేశ పరిరక్షణకు అందరూ ఆలయాల్లో పూజలు చేయండి, భగవంతుని ధ్యానించండి. సింహాల యుద్ధంలో దూకితున్న మన సైనికులకు ఎటువంటి హాని కలగకూడదని ప్రార్థించండి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ రక్షణ కలగాలని వీర సైనికులందరికీ మనం ప్రార్థిస్తాం. ఓం తత్సత్.